అమ్మ ఆంధ్రజ్యోతి. ఈ అమ్మ ఆంధ్రజ్యోతిలో ఆంధ్ర వార్తలు ఎక్కువ ఉంటాయి, దాన్ని సపోర్ట్ చేసే వార్తలు ఎక్కువ ఉంటాయి అమ్మ ఆంధ్రజ్యోతిలో. చూడండి, అక్రమ కూల్చివేతలు భగవద్గీత స్ఫూర్తితోనే. ఏం సార్, భగవద్గీతలో అక్రమ ఆస్తులు గులగొట్టమని ఉందా? ఏడ చూపెట్టండి నాకు ఒకసారి. అసలు మీరు భగవద్గీత చదివిరా? భగవద్గీత కోసం ఇంత తెలుసా మీకు? ధర్మాన్ని ఎట్లా కాపాడుకోవాలి, అధర్మాన్ని కుకటి వేలుతో ఎట్లా నిర్మూలించాలని మన భగవద్గీత నేర్పించింది. నవ సమాజాన్ని ఎట్లా నిర్మించుకోవాలో మన భగవద్గీత నేర్పించింది. ఎత్తులకు పై ఎత్తులు వేయకూడదు అని మన భగవద్గీత నేర్పించింది. ఈ దాంట్లో మీరు ఏమైనా ఉన్నాయా? ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు, పక్కోడి చిరునామా ఉండొద్దు, ఎప్పుడు మీరు కావాలి రాజకీయంగా చూసుకోవాలి, ఇవన్నీ భగవద్గీత స్ఫూర్తితోనే అవుతున్నాయి. మాట్లాడితే కొంచెం తెలుసుకొని మాట్లాడుకోండి సార్. మాలాంటి అభిమానులకు మనసు గాయమవుతుంది రేవంత్ రెడ్డి గారు. హెల్సెల్ డ్రైవింగ్, చేతిలో సెల్ ఫోన్, చెవిలో ఇయర్ ఫోన్స్, అదుపు తప్పుతున్న వాహనాలు, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, చాలానా విధించిన బేఖాతర్, 7 నెలల్లో 62,200 కేసులు. సో ఇది పరిస్థితి. బంజారా. సో ఇది ఎన్ని కఠినమైన చర్యలు తీసుకొచ్చినా ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు, ట్రాఫిక్ పోలీసులు ఎంత తీసుకొచ్చినా జనాలు మాత్రం వినట్లేదు. వార్త చదివే ప్రయత్నం చేస్తాం. రోడ్ ఎక్కితే చాలు 60% పైగా వాహనదారులు సెల్ ఫోన్ మాట్లాడుతున్న డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. బైక్, ఆటో, బస్సు, కారు వాహనాలు ఏదైనా దీన్ని నడుపుతూ డ్రైవర్లు ఒక్కసారి పరిశీలిస్తే ప్రతి 10 మందిలో 6 సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. చేతిలో సెల్ ఫోన్ లేదు, లేదా చెవిలో ఇయర్ ఫోన్స్తో మాట్లాడుతూ పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తున్నారు. వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురి అయి ప్రాణాలు పోతున్నాయి. వారిని చూసినా కూడా ఆ అలవాటును మానుకోవడం లేదు. ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు తెచ్చే మారుతున్నాయి. సో ఇది వాస్తవమే. మీకు యథార్థ సంఘటన చెప్తా, ఎవరి కోసం కాదు, నా కోసమే. నేను ఒకరోజు మా ఫ్యామిలీ ఎంబడి బైక్ పైన నేను వెళ్తున్నాను. ఒక ఓలో ఆటో వాడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాడు యూట్యూబ్ చూస్తూ నాకు వచ్చి డైరెక్ట్ గుద్దేశాడు రాంగ్ రూట్లో. నేను ఆగి ఉన్నాను బండి పైన, ఇంకా డ్రైవింగ్ కూడా చేయట్లేదు. సో మేము దిగాల్సిన, అంటే నేను ఎక్కడైతే అది చేయాలో అక్కడ దిగడానికి మా మిస్సెస్ దిగుతుంది, వాడు వచ్చి కొట్టేశాడు నన్ను. దాదాపు నా కాలు కూడా మొత్తం ఫ్రాక్చర్ అయిన పరిస్థితి. కేవలం ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూస్తున్నాడు. అటువంటి పరిస్థితి చాలా ఘోరం. మీరు ఓలా, ఊబర్, ర్యాపిడో వీళ్ళందరినీ చూడండి, ప్రతి ఒక్కరు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు, ఆ యూట్యూబ్ పెట్టుకుంటారు, ఇక పోతూనే ఉంటారు. సో అటువంటి పరిస్థితి చాలా ఘోరమైన డ్రైవింగ్. దాదాపు నేను రెండు నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఖచ్చితంగా ట్రాఫిక్ ఆఫీసర్స్ మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్ళ పైన స్పెషల్ డ్రైవ్ చేయాలి. దొరికినట్టు జైలుకు పంపిస్తే ఇటువంటి హెడ్ ఫోన్లు మాట్లాడకుండా ఎదుటోళ్ళు ప్రాణాలు తీయకుండా ఉంటారు. ఈరోజు హైదరాబాద్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అనేది ఇంట్లో వాళ్ళు వేచి చూస్తున్న పరిస్థితి. అట్లా అయిపోయింది.